ఇంకొకటి ఏంటంటే ఈ ట్రిపుల్ ఆర్ కేంద్రం వాళ్ళు కూడా చాలా ప్రోగ్రెసివ్గా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా ఆన్ గోయింగ్ స్కీమ్స్కి ఏమి ఇస్తున్నారో తెలియదు కానీ ట్రిపుల్ ఆర్ మీద బాగా ఫోకస్ చేసింది కేంద్రం కూడా. ప్రోగ్రెస్ ఎట్లయితుంది అది? ప్రోగ్రెస్ మీన్స్ ప్రోగ్రెస్ అట్లా వాళ్ళ ఆలోచన ప్రకారం. అంతే అంతే. వాళ్ళకి కావాల్సింది ఏంటిది? వాళ్ళకి కావాల్సింది సంపదని దోచుకోవడము. హైదరాబాద్ లో ఉన్నంత సంపద భారతదేశంలో ఏ రాజధాని గానీ ఏ ముఖ్య పట్టణాల్లో లేదు. తెలంగాణలో ఉన్న సంపద ఇది ఒక డక్కన్ పీఠభూమి, ఇది ఒక గొప్ప పీఠభూమి. ఇది అవును, వెదర్ కండిషన్స్ ముఖ్యంగా. ఈ డక్కన్ పీఠభూమిగా ప్రసిద్ధిగాంచిన ఈ హైదరాబాదు బ్రిటిష్ వాడే 16 సార్లు దండయాత్ర చేసిన 16 సార్లు వదిలిపెట్టకుండా చేసిండు దీన్ని క్యాప్చర్ చేయడానికి. సరే, నిజాము అప్పుడున్న పరిస్థితులు ప్రజలు ప్రతిఘటించారు కాబట్టి రాలేకపోయిండు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే అవసరాలను అడ్డం పెట్టుకొని వీళ్ళే సిద్ధాంతాలు చెప్తారు, ఫిలాసఫీలు చెప్తారు, ఎందుకు కావాలో చెప్తారు, ఎందుకు వద్దో కూడా చెప్తారు. కాబట్టి రాజ్యం ఆడే ఆటలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం తెలంగాణ ఐడెంటిటీ పోయే అవకాశం ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నయ్య గారు. థ్యాంక్ యూ. ఇది ఇన్నయ్య గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.